విజయనగరం జిల్లా రాజాంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకునే పేద మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేస్తూ వాయిదాల పద్ధతిలో ఇంటి స్థలాన్ని అందిస్తామంటూ మోసాలకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. సాయి చైతన్య రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారి సీర నారాయణరావు వందలాది మంది వద్ద డబ్బులు వసూలు చేసి పరారీ కావడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి డబ్బు చెల్లించి గడువు పూర్తయిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడంపై బాధితులంతా రియల్ ఎస్టేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వ్యాపారి నారాయణరావు చేసిన దగాకు మేమంతా మోసపోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఫిర్యాదు చేశారు. పేదోళ్ల కష్టాన్ని దోచుకున్న వ్యాపారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. వీర నారాయణరావు బాధితులకు న్యాయం చేయాలి, పట్టుకున్నటువంటి డబ్బుకు న్యాయం చేయాలి. మాకు ఇస్తామన్న స్థలాలు ఇవ్వాలి. నారాయణరావు డబ్బులు కట్టిన వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వాలి. నారాయణరావు బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్లాట్లందరికీ ఇవ్వాలి, ప్లాట్లందరికీ ఇవ్వాలి. వీర నారాయణరావు దంపతులకు బాధితులకు వెంటనే ప్లాట్లు ఇవ్వాలి. కట్టిన డబ్బుకు వెంటనే ప్లాట్లు ఇవ్వాలి. మాకు అన్యాయం చేయొద్దు, మాకు అన్యాయం చేయొద్దు. వీరనారాయణరావు మాకు వెంటనే ప్లాట్లు ఇవ్వాలి. వీరనారాయణరావు వెంటనే ప్లాట్లు ఇవ్వాలి. వీరనారాయణరావు వెంటనే మాకు కేటాయించిన ప్లాట్లు వెంటనే ఇవ్వాలి. మాకు కేటాయించిన ప్లాట్లు వెంటనే ఇవ్వాలి. మాకు కేటాయించిన ప్లాట్లు వెంటనే ఇవ్వాలి. మధ్యలో రోడ్డు వాడు నారాయణరావు అంటే మన ఇక్కడ ఉందా కేటాయించిన ప్లాట్లు మాకు ఇవ్వాలి. నారాయణరావు మాకు కేటాయించిన ప్లాట్లు మాకు ఇవ్వాలి. వీర నారాయణరావు మాకు న్యాయం చేయాలి. బాధితులందరికీ కేటాయించిన ప్లాట్లు ఇవ్వాలి. బాధితులందరికీ కేటాయించిన ప్లాట్లు ఇవ్వాలి. బాధితులు కేటాయించిన ప్లాట్లు ఇవ్వాలి. 3 రోజులు చేసేస్తున్నారు. కేటాయించిన ప్లాట్లు ఇవ్వాలి. బాధితులకు అన్యాయం చేయొద్దు. కట్టిన డబ్బులకు వెంటనే ప్లాట్లు ఇవ్వాలి. కట్టిన డబ్బులకు వెంటనే ప్లాట్లు ఇవ్వాలి. వీర నారాయణరావుకి న్యాయం చేయాలి. బాధితులకు కేటాయించిన ప్లాట్లు ఇవ్వాలి. వీర నారాయణరావు మాకు న్యాయం చేయాలి. ఆ డబ్బులకు న్యాయం చేయాలి. కట్టిన డబ్బులు ప్లాట్లు ఇవ్వాలి. మా పిల్లడు చిన్నోడు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. విధంగా అన్నం పెట్టాలి, పెరుగన్నం పెట్టాలి. రాజా నుంచి వచ్చాడు, అన్నం లేకుండా ఉంటాడని ఎంత ఇక్కడ మీ మనవడికి ఒక సైట్ కట్టిస్తే నీకు కూడా బాగుంటుంది. శేఖరపల్లిలో మీ చుట్టాలు ఉన్నారు కదా, నువ్వు కట్టించు అంటే ఆయన నమ్మేసి ఒక 20-30 మంది వరకు కట్టించాడు బాబు. ఇతను అన్నం తీసుకెళ్ళడం ఆయన ఎంతలాగా నమ్మాడంటే ఒక కొడుకునైనా అలాగే నమ్మేశాడు బాబు. నమ్మేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వ్యతిరేకంగా ఇతను మాట్లాడితే నాకు సైట్లు ఇవ్వలేదు, నా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, శేఖరపల్లిలో కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టారు బాబు మా మీద. శేఖరపల్లిలో కేసులు పెట్టారు. కేసులు పెడితే నా పిల్లలు పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారు. ఇదేంటంటే అనేసి రివర్స్ తిరిగితే ఈయన మీద కేసులు పెట్టాడు బాబు. నాకే నువ్వే డబ్బు ఇవ్వాలనేసి సీరా నారాయణరావు ఈయన మీద కేసు పెట్టాడు బాబు. నాకే 5